శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10 మే నుంచి 16 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియచెప్పుకుందాము. గ్రహస్థితులు: మేషరాశిలో రవి బుధులు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శని కుజులు ఉంటూ ఉండగా, వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము స్వస్థానములోకి వచ్చి ఉన్నది. అలాగే రవి బుధుల సంచారము వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా మారాయి. మొత్తం మీద చంద్ర కుజ రవి బుధ శుక్రాచార్యుల వారు 5 గ్రహాలు మారి ఉన్న కారణం చేత గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది ముందుగా వారాంతంలో ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. శని కుజుల కలయిక మనము చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు ఇలాంటివి కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, జల ప్రళయాలు కానీ ఇలాంటివి చాలా వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఈ శని కుజుల యొక్క కలయిక అంత మంచిది కాదు. కాబట్టి వీటికి శనిగ్రహ కుజగ్రహ స్తోత్రపారాయణాలు చేసుకోవాలి అని చెప్పి ఉన్నాను. అలాగే రవి బుధుల యొక్క కలయిక మేషరాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగంలో ఉంది. ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. బుధాదిత్య యోగము ఎప్పుడు కూడా చెడు చేయదు. అలాగే రవి గారు ఇక్కడ ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. స్నేహాల విషయంలో, ప్రేమ ఆప్యాయతల విషయంలో, అన్యోన్య దాంపత్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క నవమ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పితృవర్గ రీత్యా కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి, అలాగే నాస్తిక భావాలు పోవడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక జరుగుతోంది. చంద్రమంగళ యోగం. ఇది కూడా ఏదైనా చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసేవారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. శుక్ర గురువుల యొక్క సంచారము మంచి ధనయోగాలను ఇస్తోంది. అలాగే రవి బుధుల యొక్క సంచారము వృషభ రాశిలో జరుగుతోంది. సంతాన రీత్యా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి చాలామందికి ఇది గ్రహస్థితి సూచిస్తోంది. కుటుంబం చాలా బాగుండే విధంగా ఉండేటటువంటి గ్రహస్థితి అన్నమాట. ఇది చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఈ చర్మానికి సంబంధించిన రుగ్మతలు ఏవైనా ఉండడానికి కొంచెం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక స్తోత్ర పారాయణాల విషయంలో మటుకు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రతి రాశి వారు కూడా చేయండి. ఇక నక్షత్రంతో కానీ రాశితో కానీ సంబంధం లేని విధంగా ప్రతి మనిషి ఈ జాగ్రత్త తీసుకోవడం, ఇంటి ఇలవెల్పుని పూజించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేయగా 5 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన స్థితి చాలా బాగుంది అని చెప్పచ్చు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, తృతీయంలో శని కుజులు బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వీరికి సంతానం చాలా బాగుంటారు. సంతానం పట్ల చాలా చక్కటి సంతృప్తి అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. అయితే కోర్టు కేసుల విషయంలో మటుకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దండి. ఇక కుటుంబ జీవితంలో ఎక్కువగా సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నప్పటికీ, మనోబలం పెరుగుతూ ఉన్నప్పటికీ, ఏదైనా పెద్ద మనుషుల పంచాయతీలు కోర్టు కేసులు ఉన్నట్టయితే
చాలా వరకు సంయమనం పాటించుకుంటూ ముందరికి వెళ్ళండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా వీరికి కొంచెం అనుకూలమైన కాలం వస్తోందా అన్నట్టుగా ఉంటుంది, ఇంకా రాలేదు. రాబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క సప్తమ స్థాన సంచార స్థితి చాలా అద్భుతంగా అలరారిస్తోంది మకర రాశి వారిని. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సంచారంలో చంద్రగ్రహ సంచారం కూడా రాశిలోనే ఉంటున్న కారణం చేత వీరు అనేక విధాలుగా ఉత్తమోత్తమమైన ఫలితాలు పొందుతారు. ఒక పక్క గురువుగారు రాబోతూ ఉన్నటువంటి స్థితి సంచారం కారణంగా చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలు. ఇంకొక పక్క ఈ చంద్రుడు కానీ రవి బుధులు కానీ ప్రారంభంలోనే ఉన్నటువంటి రాశిలోనే చంద్రుడు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అనిపించేటట్టుగా ఉన్నాయండి. మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఏదైనా మీకు అపనిందలు వేసి అభాండాలు వేస్తున్నట్టయితే మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. వాళ్ళందరికీ జవాబు చెప్పేటటువంటి స్థితి ఇంకొక 15 రోజుల్లోనే వస్తుంది అని కూడా తెలియజెప్తున్నాను. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. శుభకార్యాల నిర్వహణ చాలా అద్భుతంగా చేస్తారు. ఎన్నో విధాలుగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ గురువు యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, గురు సేవ చేయండి, పెద్దల సేవ చేయండి, ఆశ్రమాల సేవ చేయండి. ప్రతినిత్యము ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే విధంగా ప్రణాళికలు వేసుకోండి. మరింత ఉపశమనంగా ఉంటారు, మరింత ఆత్మసంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.